వెల్కమ్ బ్యాక్ టు STD న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ఎల్ఏసాగరం దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు నిన్నటి ఆహార పదార్థాలను మరుసటి రోజు పెట్టడం వలన ఫుడ్ పాయిజన్ అవడం చేత దాదాపు 165 మంది విద్యార్థులు డయేరియాకు గురయ్యారు. తీవ్రంగా బాధపడుతున్న వారిని నెల్లూరుకు మరియు తగిన వారిని సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రెస్ మీట్లో తెలియజేశారు. చికెన్ రైస్ పెడతాను, ఆ రోజు మధ్యాహ్నం రైస్ పెడతాం, పూరీలు మిగిలింటే కొంతమంది పూరీలు తిన్నారు. చికెన్ పెట్టారు మధ్యాహ్నం. నైట్ పూట ఏంటంటే నైట్ పెట్టడం కొంత అంటే 12 మెంబర్స్ కి ఐవి ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి. ఇలా కొంతమంది స్టేబుల్ అయ్యారు. ఇప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ తీసేశారు, ఓరల్ గా ఇస్తున్నారు. మేము వెళ్ళామ్మా, వెళ్ళి చూసాము, మాట్లాడుతున్నాం. నేను హాస్టల్ అంతా చూసాను, మొత్తం చూసి వచ్చాను. అక్కడ చెప్పాము మేము మారుస్తాం, కొంచెం టైం ఇవ్వండి అని. ఇంకా ఎన్నిసార్లు అయిందమ్మా? ఇప్పుడు 4 చూపించు. బాబు పెద్ద డిఐట్ వేసినారు కదా. మునిరత్నం అబ్బాయి మాత్రం కొంచెం యూనట్టు తక్కువ ఉంది. మళ్ళీ మన ఫ్రూట్స్ కడుపు నొప్పి ఉందా? ఎన్నిసార్లు అయిందమ్మా? మోషన్స్ ఎన్నిసార్లు అయింది? ఎన్నిసార్లు అయిందమ్మా? 20 టైమ్స్ అయిందంట. ఫ్రూట్స్ పెట్టాను, కాల్షియం కూడా ఇచ్చాం మేడం, ఫ్రాక్షన్ ఇచ్చాం, వారస్ ఇచ్చాం. బాగుందా? ఎన్నిసార్లు అయింది? 10 సార్లు అయిందా? నీకుమా బాగుందా ఇప్పుడు? మీరు పొద్దున్న పూరి తిన్నారా? రాత్రి అదే తిన్నారా? నిన్న మధ్యాహ్నం తిన్నారా? అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో డయేరియా అని తెలిసింది. ఆల్మోస్ట్ 165 పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందికి వామిటింగ్స్, ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు. సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లలు స్టమక్ పెయిన్, డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు. సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము. 3కి కొంచెం కండిషన్ బాగాలేకపోతే, కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 12 మంది అడ్మిట్ అయ్యారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా కూడా వస్తున్నారు. సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము. అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు, లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి. అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చాము. సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పని చేయట్లేదు, చాలామంది వెళ్ళిపోతున్నారు. సో అక్కడున్న 800 పీపుల్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 500 పీపుల్.
అంతమంది కిడ్స్కి 2 మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. సో అందుకని అన్హైజీన్గా ఉంది. సో ఇంకంతా మారుస్తాము, మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము. ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం. తప్పకుండా పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. వార్డెన్ యాక్చువల్గా హాస్టల్లోనే ఉండాలి, బట్ అతను తాల్వాయిపాడులో ఉంటున్నాడంట. అక్కడ క్వార్టర్స్లో ఉండట్లేదు. సో అతనికి కూడా వార్నింగ్ ఇచ్చాము, మేబీ అతన్ని సస్పెండ్ చేస్తారు. మరి నిన్నటి రోజున మధ్యాహ్నం ఫుడ్డే రాత్రి పెట్టిన దానివల్ల ఆ చికెన్లో ఏమో ఉందో కానీ సుమారు 120 మంది పిల్లలు తయారీతో బాధపడి వాంతులు, అదేవిధంగా మోషన్స్ అవ్వడం కూడా జరిగింది. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గత 5 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు కానీ వాచ్మెన్స్కి కానీ ఈ శానిటైజ్ విషయానికి వస్తే గత ప్రభుత్వం చాలా సులకన భావంతో వ్యవహరించింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితే, రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఒక్కరోజు కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లల పరిస్థితి ఏమిటి, ఏ విధంగా వాళ్ళకి మెను అందుతుంది, ఏ విధంగా వాళ్ళకి చదువు ఉంది, వాళ్ళ శానిటేషన్ ఏంది, మరి వాళ్ళు పడుకునేది ఎట్లా, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పని వాటిని పరిశీలించిన దాఖలాలే లేవు. ఆ వైసీపీ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పిల్లలన్నా దళితులన్నా ఒక చులకన భావం. అవన్నీ నెమరేసుకొని ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. మరి నాయుడుపేటలో కాంట్రాక్టరు సుమారు 22 మంది వర్కర్స్ని శానిటైజ్ చేసేదానికైతేమి, లేదా వాచ్మెన్లు అయితేమి, కూరగాయలు చేసేదానికైతేమి, ఫుడ్ సప్లై చేసేదానికైతే వీటికంతా 22 మంది వర్కర్స్కి కాంట్రాక్టర్ ఏమో డబ్బు తీసుకుంటున్నాడు ప్రభుత్వం నుంచి. మరి అక్కడ ఉండేది ప్రజెంట్ 6 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది అడిగేవాళ్ళు లేరు, సూపర్వైజ్ చేసేవాళ్ళు లేరు. గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు. ఈ విధంగా ప్రతి గురుకుల పాఠశాలలు అయితే, మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అయితే అమిత దారుణం ఉన్నాయి. సూలూరుపేట నియోజకవర్గంలో పిల్లలకి ఒక వర్షానికి వచ్చి విపరీతంగా తడిసిపోతూ ఉన్నారు. పట్టించుకునే ప్రభుత్వాలు లేవు. మనకు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే మరి ఏ రోజైనా ఈ హాస్టల్ గురించి, హాస్టల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే బాధ్యత ఎవరూ తీసుకోలేదు. మరి ఈరోజు శాసనసభ్యురాలు విజయశ్రీ గారు అన్ని హాస్టల్స్ కానీ అన్ని రెసిడెన్స్ స్కూళ్ళు కూడా ఒక పథకం ప్రకారం పరిశీలిస్తూ ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసేదానికి, స్టాఫ్ని ఏర్పాటు చేసేదానికి, పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేదానికి, మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో తప్పకుండా చేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది.